వెల్కమ్ టు శివశ్రీ ఛానల్. నేను మీ శివ. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్ ద్వారా చూపిద్దామని అనుకుంటున్నాను. కావలసిన పదార్థాలు తెల్ల శనగలు, రాజ్మా, వేరుశనక్కాయలు, సోయా చంక్స్, కర్డ్ అంటే పెరుగు, బ్రోకోలీ, గీరకాయ దీన్ని కుకుంబర్ అంటారండి, ఉల్లిపాయ ఒకటి, నిమ్మకాయ, తగినంత ఉప్పు. ఇందులో రాజ్మా వేరుశనక్కాయల్ని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. సోయా చంక్స్ మాత్రం అరగంట లేదా గంట మాత్రం నానబెడితే చాలు. నానబెట్టిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకుని ఇంక్లూడింగ్ సోయా చంక్స్ నేను అన్నీ మిక్స్ చేసుకున్నాను, ఒక బౌల్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఉడకబెడతాను. చూడండి, స్టవ్ వెలిగించి ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తున్నాను. నేను 1/2 లీటర్ అవసరం లేదండి, కొంచెం తక్కువైనా పర్వాలేదు, తగినంత వాటర్ వేస్తే చాలు. ఇవన్నీ నేను ఒకేసారి ఉడకబెడుతున్నాను అనమాట, బాయిల్ చేస్తున్నాను. దీంతో పాటుగా బ్రోకోలీ కూడా కడిగి పెట్టుకున్నాను నేను. ఇది కూడా నేను బాయిల్ చేస్తున్నాను, అందులోనే వేసేస్తున్నాను. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఒక మీడియంలో మంట పెడుతున్నాను. నేను 3 విజిల్స్ పెడుతున్నాను నేను కుక్కర్. ఉడుకుతుందండి. ఈలోగా నేను ఉల్లిపాయ, కుకుంబరు కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను చిన్న చిన్న ముక్కల కింద. చూడండి, నేను 3 కోతులు వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఇవి 3 కోతులు వచ్చినాయి. దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఈ గీరకాయ కుకుంబర్ని మిక్స్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా హెల్దీ సలాడ్ అండి. దీంట్లో కంప్లీట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ B12 అనమాట. ఎందుకంటే మనం పెరుగు కూడా వాడుతున్నాం కాబట్టి ఇందులో. మనం ఒక పూట, వారానికి ఒక పూట కానీ 2 పూటలు కానీ రైస్ మాని ఇటువంటి సలాడ్ తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని నేను నమ్ముతాను. ఇది 4 కానీ 5 కానీ అవుతుంది ఈ సలాడ్. దీంట్లో మనం పెరుగు, ఉప్పు, నిమ్మకాయ మిక్స్ చేసుకోవాలి. పెరుగుని మిక్స్ చేస్తున్నాను నేను ఇందులో. నిమ్మకాయ జ్యూస్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఉప్పు తగినంత అండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతున్నప్పుడు, 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ. ఇవన్నీ కలుపుతున్నాను. మీకు రుచికి కారం కావాలంటే లైట్గా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కారం ప్రిఫర్ చేయట్లేదు ఇక్కడ. ఇంకొకటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం ఇక్కడ శనగలు, రాజ్మా, వేరుశనక్కాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింద వాడాము, కుకుంబర్ అండ్ బ్రోకోలీ. మీరు ఇది మధ్య మధ్యలో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం సలాడ్ చేసినప్పుడు మీరు మష్రూమ్ వాడచ్చు, లేకపోతే పన్నీర్ వాడచ్చు. మధ్య మధ్యలో చేంజ్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ని. కానీ ఈ హెల్దీ సలాడ్ చాలా మంచిది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.
దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. చూడండి, నేను ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేస్తున్నాను. చూసారుగా ఈరోజు ఈ హెల్దీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో. మీ అందరికీ కూడా ఇది నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్.